హలో అండి, అందరికీ నమస్తే. మంచి రుచికరమైన వంకాయ మామిడికాయ కర్రీ చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. అన్నంలోకి చాలా బాగుంటుంది. ముందుగా వంకాయల్ని 4 ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి ఉంచండి. నల్లబడకుండా ఉంటాయి. ఇప్పుడు మనం ఒక పెద్ద సైజు ఉల్లిపాయ మిక్సీ పట్టుకొని మెత్తగా చేసిన తర్వాత పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోండి. మామిడికాయ తురుము కొంచెం చిన్న కప్పు సరిపోతుంది. మిక్సీ పట్టి రెడీగా పెట్టేసుకోండి. కళాయిలో నూనె వేసుకొని దీంట్లో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మనం తాలింపు గింజలు వేసుకుంటాము, అవి వేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసి మనం తయారు చేసుకుంటున్నామండి. మీరు మిక్సీ కూడా వేసుకోవచ్చు మిర్చిని, లేదంటే ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లోనే వేసుకోండి. ఇవన్నీ కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగేలోపు పసుపు, అలాగే దీంట్లో ధనియాల పొడి కూడా వేసుకోండి. ఈ ధనియాల పొడి మనం వేయించింది కాదండి, పచ్చి ధనియాల పొడి. ఇది 1 స్పూన్ వేసుకోండి. ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు, ఇవి మనం నీళ్లు వేయకుండా తయారు చేసుకుంటున్నామండి. ఈ కూరని వాటర్ వేసి కూడా, ఒక చిన్న గ్లాసు వేసి కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇవి కొంచెం మనకి కొద్దిగా గోధుమ రంగు వచ్చిన తర్వాత ఈ వంకాయ ముక్కల్ని మనం ఈ పేస్ట్లో వేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. వంకాయ ముక్కలన్నీ తొందరగా ఉడికిపోతాయి. సరిపడంత ఉప్పు వేయండి. ఇలా వేసిన తర్వాత మనం మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు అలా ఉంచేయండి. హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, మాడుతూ ఉంటుంది. అడుగున ఉన్న పేస్ట్ మొత్తం మాడిపోతుంది. మూత పెట్టేసి కంప్లీట్గా లో ఫ్లేమ్లో ఉంచేయండి. మరీ ఎక్కువగా కలిపితే కూడా వంకాయ ముక్కలు పాడైపోతాయి. ఇలా మూత పెట్టేసి ఉంచేయండి. మనం ఒక 5 నిమిషాల తర్వాత కొద్దిగా ఇంకొంచెం రంగు మారింది చూడండి పేస్ట్ అనేది. ఇప్పుడు వంకాయ ముక్కలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మనకి వేగిన తర్వాత ఈ పేస్ట్ని మనం వేసుకోవాలి. మామిడికాయ తురుము కానీ లేదంటే పేస్ట్. ముక్కలు వేయకండి, ముక్కలు వేస్తే ఏంటంటే వంకాయ ముక్కలకి పట్టదు. తురుము వేస్తే చాలా రుచిగా ఉంటుంది, లేదంటే మిక్సీ అయినా వేసుకోవచ్చు. మామిడికాయ తురుము ఇలా వేసిన తర్వాత మీరు ఇలాగే ఫ్రైలాగా కావాలంటే ఇలాగే కొద్దిసేపు మగ్గనివ్వండి, లేదంటే ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసి కొద్దిసేపు ఉంచితే ఈ మామిడికాయకు ఉన్న పులుపు అంతా వంకాయ ముక్కలకి పడుతుంది. అప్పుడు రుచి మరింత బాగుంటుంది. నేను దీంట్లో నీళ్ళు వేయకుండా తయారు చేస్తున్నాను. మీరు కావాలంటే వేసి ఈ కూరని రెడీ చేసుకోవచ్చు. పులుపు సరిపోయిందా లేదా చూసుకొని మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. మామిడికాయ ఎక్కువ పులుపు ఉండడం వల్ల నేను కొంచెం ఒక 2 స్పూన్లు మాత్రం వేసాను దీంట్లో. మామిడికాయ తురుము వేసిన తర్వాత మీరు ఇష్టమైతే కారం వేసుకోవచ్చు, లేదు అంటే ఈ పచ్చిమిర్చితోనే ఈ కారం సరిపోతుంది అనుకుంటే ఓన్లీ పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు అలా ఉంచేయండి. ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయిందండి. చివరిలో కొత్తిమీర, కరివేపాకు కొద్దిగా వేసుకొని మనం రెడీ అయినట్టే. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర. మామిడికాయతో వంకాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మరొక వీడియోలో చింత చిగురు వంకాయ కూడా మీకు చూపిస్తాను వీడియోలో, తప్పకుండా చూడండి. నా ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ కర్రీ అనేది రైస్లోకి చాలా బాగుంటుంది. మామిడికాయ తురుము వేస్తేనే రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.